హలో. ఇప్పుడు నేను సత్యహరిశ్చంద్రలో ఒక పద్యం చదువుతాను. అంటే ఆ పద్యం ఏంటంటే కొద్దిగా మీకు అంటే విడదీసి చెప్తున్నాను. పద్యం ఏంటంటే యాక్చువల్గా విశ్వామిత్రుడు సత్యహరిశ్చంద్రుని అబద్ధం ఎక్కడైనా ఆడించాలి అని ఒక ప్రయత్నం చేస్తుంటాడు. అబద్ధం ఆడడానికి ఒప్పుకోడు. ఆయన అబద్ధం ఆడించడానికి చూస్తాడు విశ్వామిత్రుడు. ఒక అసలు ఆయన విశ్వామిత్రుడు మహిమలు ఉంటాయి. అంటే ఒక మాయ చేత ఏంటంటే ఒక కన్యని అక్కడ ఒక రప్పిస్తాడు. మాయ కన్యని రప్పించి ఆయన ఏమంటాడంటే ఈ కన్యని పెళ్లి చేసుకోమంటాడు అనమాట. చంద్రమతి ఉంటుంది, లోకదాసుడు ఉంటాడు. ఒంటోడికి ఎలా పెళ్లి సాధ్యం? అప్పుడు హరిశ్చంద్రుడు అంటాడు అనమాట, చెప్తాడు మాటలు. నేను నాకు పెళ్ళి అయిందయ్యా, నాకు పిల్లలు కూడా ఉన్నాను, ఎలా పెళ్లి చేసుకుంటున్నానంటే, లేదు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ అప్పుగా తీరిపోద్ది, నువ్వు ఆ బాకీ ఉన్న అప్పుగా ఇచ్చి కొట్టేస్తాం, మాకేం అవసరం లేదని చెప్తాడనమాట. ఎలాగెలగవుద్ది, నాకు పెళ్ళయింది, నాకు కొడుకున్నాడు, నేనైతే దాన్ని ఒప్పుకొని చెప్తాను. దానికి ఒక పద్యం చదువుతుంది అనమాట. విశ్వామిత్ర మహర్షోత్తమ, మీరు నన్ను ఎన్ని అబద్ధాలు ఆడించాలని చూడాలని చూసినా నేనైతే అబద్ధం ఆడడానికి నేను ఒప్పుకొని నా మనసు అంగీకరించదయ్యా. ఈ మాలకన్య మీరు ఎన్ని చెప్పినా నేను పెళ్లి ఆడడానికి నేను ఇష్టపడి కూడా లేదు. ఇటులెంతైన ధనము వచ్చినను రాని గాధిరాక్షూతి నాకటి కష్టములు తెచ్చినేనియు తేని దివ్యభోగములన్నింట నాకా జడదారి ఇచ్చినను ఈని సత్యము తప్పను, సత్యము తప్పను, నేను సత్యము తప్పను. ఇటు సూర్యుండటు దోచినేనియు వినుడే మీరు ముమ్మాటు